ప్రాంతం తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్లు మధ్యరాల మండలాలకు సంబంధించిన పొలాలు ఇవి. ఇది కాలువ, ఇది ఒకసారి చూపించండి. ఇది 69 DBM 69 డిస్ట్రిబ్యూటరీ మెయిన్ కెనాల్ ఇది. ఈ కాలువ ఒడ్డున మనం నిలబడి ఉన్నాం. కాలువకు అటువైపు పొలం ఎండిపోతుంది, ఇటువైపు చూపించండి. ఈ పొలం కూడా రైతులు నిలబడి ఉన్న పొలం, ఈ పొలం కూడా ఎండిపోతూ ఉంది. కాలువ ఒడ్డున మనం నిలబడి ఉన్నాం. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం తెలుసుకొని మాట్లాడుతున్నాడో, ఏం చూసి మాట్లాడుతున్నాడో, సోయిని మాట్లాడుతున్నాడా? అసలు మొత్తం మేము లెక్క ప్రకారం నీళ్ళు ఇచ్చినామని మాట్లాడుతున్నాడు. ఏం లెక్క? రైతుల్ని ఎండబెట్టడమే మీ లెక్కనా? ఏం లెక్క ప్రకారం ఇచ్చినాం నీళ్ళు? ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క గోష ఎగేసుకొని ఈ ప్రాంతంలో పర్యటన చేసి 2 ఏళ్ల కింద ఈ నీళ్లు కేసీఆర్ మోసం చేస్తుండు, కాళేశ్వరం నీళ్ళు కాదు, ఎస్ఆర్ఎస్పీ మేము కట్టింది, మా ఇంద్రమ్మ కట్టిన ఎస్ఆర్ఎస్పీ నుంచే తెస్తున్నాం, పోచంపాడు నుంచి తెస్తున్నాం మాట్లాడి. నేను ఒకటే మాట సూటిగా అడుగుతున్నా, బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి వ్యవసాయంలోని ముఖ్యమంత్రి కావచ్చు, నువ్వు చెప్పింది నిజమే అయితే గత 5 సంవత్సరాలు ఈ ప్రాంత రైతాంగం వరుసగా 2 కార్లు పండించుకున్నది కాళేశ్వరం నీళ్ళతోనే కాకపోయి ఉంటే, ఒకవేళ మీరన్న ఎస్ఆర్ఎస్పీ నీళ్ళతోనే అయి ఉంటే, ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్పీ నిండింది కదా, పొంగి పొర్లింది కదా, నెల రోజులు ఓవర్ఫ్లో అయింది కదా, ఎందుకు వస్తలేవు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు? దీనికి సమాధానం చెప్పండి. రైతుల్ని మోసం చేసే పద్ధతుల్లో, కాళేశ్వరంను బదనం చేసే పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది, రైతుల్ని మోసగించిందనే మాట ఇవాళ రైతాంగం చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ రైతును పలకరించినా వీళ్ళంతా కాంగ్రెస్ కోట్లేసిన వాళ్ళు. ఇవాళ మాకు నీళ్ళు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్తున్న ప్రతి రైతు మేము పొరపాటు చేసినాం, కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయినాం, రైతు భరోసా 15,000 ఇస్తానన్నాడు నమ్మినాం, బోనస్ ఇస్తానన్నాడు నమ్మినాం, 2 లక్షల రుణమాఫీ అంటే నమ్మినాం, చివరికి నీళ్లు కూడా కాళేశ్వరం కాదు ఇంకేందో నీళ్ళు ఇస్తామన్నారు, నమ్మి మోసపోయినాం, నట్టేట ముంచిండ్రు అనే మాట చెప్తున్నారు. నిరుడు యాసంగి రాలే, మొన్న వానకాలం రాలే, ఇప్పుడు యాసంగి రాలే నీళ్ళు. ఏంది కారణం? వానకాలం మొన్న ఎస్ఆర్ఎస్పీ నిండింది, నెల రోజుల పైగా ఓవర్ఫ్లో అయింది. ఇప్పుడు ఇవాళ కూడా నీళ్లు కాళేశ్వరం దగ్గర నుంచి వెళ్ళి కిందికి పోతున్నాయి, గోదావరిలో నీళ్లు వృధాగా పోతున్నాయి. గత 5 సంవత్సరాలు కేసీఆర్ ఇచ్చిన నీళ్లు ఇక్కడ కాళేశ్వరంతోనే. ఇవాళ కూడా కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి బుద్ధి లేదు కాబట్టి, ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి, రైతాంగం పట్ల సోయి లేదు కాబట్టి, కేవలం ఇసుక దందాకు అలవాటు పడి, ఇసుక మీద వచ్చే డబ్బులకు అలవాటు పడి ఇగో ఇన్ని వేల మంది రైతాంగం ఉసురు తీస్తున్నారు. దాదాపుగా ఇవాళ ఇక్కడ ఈ మధ్యరాల నూతనకల్ మండలాలలో 15,000 ఎకరాలు పైగా పొలాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళి అవతల సూర్యాపేట వరకు, సూర్యాపేట రూరల్ కావచ్చు, చివెంలు కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, పెన్పహాడ్ కావచ్చు, స్వయంగా ఉత్తమ్ పద్మావతి నియోజకవర్గానికి సంబంధించిన, కోదాడ నియోజకవర్గానికి సంబంధించిన మోతే కావచ్చు, వేలాది ఎకరాలు ఇవాళ కేవలం ఈ ప్రభుత్వం యొక్క ధనాశ వల్ల, వాళ్ళ జేబులు నింపుకోవడం కొరకు, ఇసుకతోని వాళ్ళ జేబులు నింపుకోవడం కొరకు చేసిన దుర్మార్గం వల్ల, కాళేశ్వరం నీళ్ళు ఆపకపోవడం వల్ల ఈ నష్టం జరుగుతుంది రైతాంగానికి. ఇది నిజమా కాదా చెప్పాలి. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇవాళ కేసీఆర్ చేతికి తాళం చేయండి, 3వ రోజు నాడు మళ్ళీ ఈ పొలాలు తడుపుతాం. మేము కాళేశ్వరాన్ని కేసీఆర్కి అప్పచెప్పమని చెప్పండి. 3వ రోజు నాటికి ఉత్తమ్ నువ్వు ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న మోతే మండలంలో చివరి గ్రామానికి కూడా మేము నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం. కాళేశ్వరంకి ఏమి కాలే, కాళేశ్వరం మంచిగా ఉంది. మీరు పిలిస్తే సూర్యాపేట జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇతర ప్రాంతాలు, ఆలేరు భువనగిరి ప్రాంతం కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లాలో కొంత ప్రాంతం కావచ్చు, ప్రతి ఎకరం పొలానికి నీళ్ళు అందించడానికి కాళేశ్వరం సిద్ధంగానే ఉంది. కాళేశ్వరంకి ఏమీ కాలేదు.
అయిందెల్లా వీళ్ళ బుర్రలకే పుండు పుట్టింది. ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళ బుర్రలకు పుండు పుట్టింది తప్ప కాళేశ్వరం క్షేమంగా ఉంది. ఇవాళ మేడిగడ్డ దగ్గర ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా ఆన్ చేస్తే నీళ్ళు చేరుకుంటాయి. కానీ ఇది కేవలం కాంగ్రెస్ పాపం, కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న చేస్తున్న ద్రోహం తప్ప ఇంకోటి కాదు. ఈ ప్రాంత రైతాంగానికి ఎన్ని అబద్ధాలు చెప్తున్న దానికి ఇదే సాక్ష్యం. ఇది 69 DBM. వాస్తవానికి దీని కింద ఇంకా 20 కిలోమీటర్లు పోవాలి. ఈ నీళ్లు లింగంపల్లి కావచ్చు, మాచినపల్లి కావచ్చు, మిడతనపల్లి కావచ్చు, ఆ క్రింది ప్రాంతాలకు కూడా నీరు పోవాల్సిన అవసరం ఉంది. కానీ మొదట్లోనే మనం నిలబడున్నాం, సగంలో నిలబడున్నాం. ఇక్కడికే చేరలేదు, ఒక్కసారి కూడా రాలేదు నీళ్ళని చెప్తున్నారు. ఆ కాలువ పరిస్థితి ఏందో మీరు కూడా చూస్తున్నారు. మనం ఇప్పుడు 2 చోట్ల చూసి వస్తున్నాం కాలువను, ఎక్కడ తడి కూడా రాలేదు. ఉత్తమ్ నువ్వు చెప్పే లెక్క ప్రకారం అయితే ఎందుకు రాలేదు? 69 DBM లెక్క ప్రకారం 600 క్యూసెక్ల నీళ్ళు రావాలి ప్రతిరోజు. ఎక్కడిచ్చినావు? ఇది కేవలం కాంగ్రెస్ చేస్తున్న మోసం, కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం ఈ రైతాంగానికి. నేను ఇప్పుడు ఈ కాలువ మీదనే నిలబడి ఈ రైతుల సమక్షంలోనే మాట్లాడి నేను చెప్తా ఉన్నా, నువ్వు నీళ్ళు ఇస్తున్నావన్న మాట అబద్ధం. గత 5 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో మంచిగా కేసీఆర్ నీడలో ఈ ప్రాంత రైతాంగం చల్లగా బ్రతికినరు. ఇప్పుడు మీ ముందే చెప్తున్నారు రైతులు, వానాకాలం ఎండాకాలం 2 పంటలు పండించుకున్నారు. పత్తి రైతులు కూడా ముందు పత్తి సరే